నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇప్పటి వరకు కూడా మ్యాప్ పాయింటింగ్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం కనిపించడం లేదు అని అంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగాను గతంలో ప్రభుత్వం కానీ అలాగే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఎలాంటి లేదు, అభివృద్ధి లేదు అనే ఒక పదాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి అనేక మంది నాయకులు గ్రౌండ్ లెవెల్ చర్చలు కూడా జరిగినాయి. మరి ప్రస్తుతానికి తీసుకుంటే ఏదైతే అధికార ప్రభుత్వం టీడీపీ ఉందో కూటమి ప్రభుత్వంలోన డెవలప్మెంట్స్ కి సంబంధించి ఏ స్థాయిలోనే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి, ఏ స్థాయిలోన అక్కడ ఉన్న ప్రజలు ఇంకా వీళ్ళకి ఒక అద్భుత అవకాశం రాబోతుంది, వీళ్ళ దశ దిశ తిరిగిపోతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా ప్రభుత్వం పని చేస్తోందా అని అనడానికి ఒక మచ్చుతోనికైతే ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఢిల్లీలోని చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ కూడాను లైక్ ఫైనాన్స్ మినిస్టర్ తో నిర్మలా సీతారామన్ గారితో కలిపి వీళ్ళందరూ కూడా ఒక చర్చలు జరపడం జరిగింది. గూగుల్ కి సంబంధించి ఈ ఒప్పందం జరిగితే అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి డెవలప్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎలాంటి లాభం చేకూరే ఛాన్స్ ఉంది. అలాగే గూగుల్ అనేది చాలా పెద్ద కంపెనీ, దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ని అతిపెద్ద ఒప్పందాన్ని ఆంధ్ర రాష్ట్రం చేసుకుంటోంది అని అంటేనే ఒక గుడ్ న్యూస్ లాగా మనం తీసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎలాంటి గ్రౌండ్ లెవెల్ వర్క్స్ జరుగుతాయి, ఎలాంటి ఒప్పందం జరిగింది, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎలాంటి అవకాశాలు రాకపోతున్నాయి, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానివ్వండి అలాగే ఇతరత్ర ఏదైనా కూడాను. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మొత్తానికైతే అభివృద్ధి చేస్తాము అని మీరు ఇచ్చిన ప్రామిస్ ని ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది ఒక ఎత్తు అయితే, ఈ 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంకా 2.5 సంబంధించి ప్రజలకి ఒక చిన్న కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడాను. అంటే ఇంకా వాళ్ళకు పెద్ద క్లారిటీ వచ్చినట్టుగా గ్రౌండ్ లెవెల్ ఏం కనిపించడం లేదు అన్న ఒక వార్త డైలీగా నడుస్తా ఉంది. సో ఇప్పుడు గూగుల్ తో ఏదైతే సో మీరు ఏమంటారు, అంటే ఇది ఏ స్థాయిలో వస్తుంది ఈ ఒప్పందము, ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విశాఖపట్నాన్ని కూడా ఒక రాజధానిగా చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి అని ఏదైతే కలలు కన్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. సో ఇప్పుడు మీరు చెప్పే శుభవార్త ఎలా ఉంటుంది, మేము వినాలనుకుంటున్నాం మీ నుంచి. ముందుగా గూగుల్ లాంటి సంస్థతో ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒప్పందం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఢిల్లీలో జరిగింది. దాని పరంగా ముందుగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత శ్రమ పడినటువంటి, మరి ముఖ్యంగా ఒక కంపెనీ రావటం అంటే ఆషామాషిగా రావు, దానికి పోటీ ఉంటది. వేరే వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి అనేకమైనటువంటి పోటీలు ఉంటాయి. దానికి పెద్ద బ్యాకప్ వర్క్ ఉంటది. ఆ వర్క్ ని ప్లస్ అందులో గతంలో మన రాష్ట్రం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంటది. అక్కడ మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో వెళ్ళిపోయి అంటే కియా లాంటి సంస్థలకి గోరంట్ల మాధవ్ వెళ్ళి ఏ విధంగా బెదిరించి ఆ కార్లు పగలగొట్టి గందరగోళం చేసి, అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని ఆసియా ఖండంలోనే కేబుల్ సీ రూట్ లో కేబుల్ వైరింగ్ ద్వారా ప్రపంచాన్ని కనెక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇవాళ రావటం అనే దాంట్లో నిజంగా లోకేష్ గారు చేసినటువంటి కృషి, దానిపైన చేసినటువంటి వర్కౌట్స్ కానీ, లేదు వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం కానీ, ఇవాళ రాష్ట్రాలతో కాదు పోటీ పడింది, దేశాలతో పోటీ పడినటువంటి, దేశాల్లో పోటీ పడి సఫలం పొంది దాన్ని విజయ దుమ్దుమి మోగించి, విజయ దుమ్దుమి అంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పన, ఆర్థిక పరమైన రాష్ట్రానికి ఉపయోగ కల్పన ఇటువంటి చిన్న విషయం కాదు. ఇది శాశ్వతంగా ఉండేటువంటిది అంశం. ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ మనం సాఫ్ట్వేర్ అన్నా, లేదు ఇంకొకటి అన్నా, టెక్నాలజీ అన్నా హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం చూస్తుంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారు, వీరి యొక్క గైడెన్స్ లో ఇంకా మనం చెప్పాల్సింది ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, ముగ్గురు కలిసి ఈ సుస్థిరమైనటువంటి ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వంలో అయినా సరే పెట్టుబడులు ఎవరిని పెట్టారంటే ఆ ప్రభుత్వం సుస్థిరమైందా కాదా, ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న లీడర్ ఉన్నాడా లేదా అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ కూడా ఉండటంతో పాటుగా ఈ రాష్ట్ర యువతకి మంచి చేయాలనేటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి లోకేష్ గారు. సో లోకేష్ గారి యొక్క విజను, వారి యొక్క కాంటాక్ట్స్, వారి యొక్క కృషి ఫలితంగా ఈ రోజున ఇది వచ్చింది. దీనికి కేంద్రం
అద్భుతంగా సహకారం చేసింది. వాళ్ళు అడిగినటువంటి వాటికి సంబంధించి కేంద్రం అన్ని రాయితీలకు సంబంధించింది. కొన్ని అక్కడక్కడ ఇబ్బంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. సో అల్టిమేట్ గా ఇది ఒక కూటమి యొక్క విజయం. ఈ కూటమి విజయంలో ఈ గూగుల్ సంస్థ ఏదో ఒక 10,000 5 లక్షల్లో ఉపాధి కల్పన జరగకపోతా ఉంది. లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జరగబోతా ఉంది. ఇది ఈ రోజున ఏదో మాటలు చెప్పడం కాదు, వచ్చిన సంవత్సరంన్నరలోనే ఇంత గొప్ప విజయం మేము పొందామంటే దానికి కారణం నాయకుల్లో ఉన్నటువంటి పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ రోజున తీసుకొచ్చారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ కాబోతుంది. ప్రపంచంగా అనేకమైన వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున పక్క రాష్ట్రాలు కనీసం ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో అమరావతిలో ఒక ఫామ్ హౌస్ లేదా ఒక ప్యాలెస్, కర్నూలులో ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్. వైజాగ్ ప్యాలెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అదొక రాజధాని. రాజధాని అంటే ప్యాలెస్లు కట్టడం కాదు. రాజధాని అంటే ఏంటో మేము చేసి చూపిస్తాం, మీరు చూడండి. గతంలో ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణంలో ముందుకెళ్లే సందర్భంగా జరిగినటువంటి పొరపాటులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారేంటో ప్రజలు చూశారు. ఇక వారికి అవకాశం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని అందరూ కూడా ఆశ్చర్యంగా చూసేటువంటి అవకాశం ఈ నాయకత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. సాఫ్ట్వేర్కి సంబంధించి వీటికి సంబంధించి వైజాగ్ ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేస్తే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కోర్టులో కేసులు వేస్తారు. అంటే ఇంతకంటే దారుణం ప్రజలకి మంచి చేయకూడదు. ఎంత ఫ్యాక్షన్ మెంటాలిటీయో చూడండి. అంటే ఉపాధి కలిగి అందరూ ఆర్థికంగా స్థిరపడితే వీరి ర్యాలీలకో లేదా వీళ్ళ రాజకీయ పార్టీలకో కుర్రవాళ్ళు దొరకరనో లేదో ఈ విధమైన నిరుద్యోగులు ఉండి అందరూ కూడా ఎప్పుడు యాచించుకునే స్థాయిలో ఉండాలనేటువంటి అంశం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయం సమృద్ధిగా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉద్యోగాలు చేసుకొని వారికి వారే సంపాదించుకొని నలుగురిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కెపాసిటీ పెంచాలనేటువంటి మా కూటమి ప్రభుత్వానికి ఇదే తేడా. మాకు ప్రజల యొక్క తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం కాదు, అవి ఎలాగూ ఇస్తాం. వాళ్ళకంటే అద్భుతంగా ఇస్తున్నాం. వాళ్ళు ఒక్క అబ్బాయిని చదివిస్తే ఒక పిల్లవాడిని చదివిస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాడిని చదివిస్తున్నటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ గూగులే కాదు, అత్యంత ప్రతిష్టాత్మకమైన అనేకమైన సంస్థలు వస్తా ఉన్నాయి. ఈ కృషి వెనక మా నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం అందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిగా అద్భుతమైన విజయాలు తీసుకొస్తా ఉన్నాం. రథసారథిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఐటీ మంత్రిగా వారి కృషిని ఎంత చెప్పినా తక్కువే. వారికి హ్యాట్స్ ఆఫ్ తప్ప మనం చేయగలిగేది ఏం లేదు, చెప్పగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఆయన చేసే కృషి ఢిల్లీలో ఒకసారి వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు కూడా కంటిన్యూస్గా అపాయింట్మెంట్స్, వివిధ వ్యక్తుల్ని కలవటం, కేంద్ర మంత్రుల్ని, ఈ కంపెనీ సిఇఓస్ని. అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది. అందరూ కూడా ఎవరు కూడా ఊరికే ఉండాలనుకోవట్లేదు, డెవలప్ అవుతా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో రప్ప గంగమ్మ తల్లికి బలిస్తాం ఏంటండి దౌర్భాగ్యం? ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రప్ప టెక్నాలజీగా డెవలప్ అవుతున్నా కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్ చర్యల్లోనే ఉంటూ అంటే వాళ్ళ రాజకీయ పార్టీ యొక్క మూల పునాదే ఏదో ప్రజలకి ఒక తప్పుడు సమాచారాన్ని పంపించి నా తండ్రిని ఎవరో చంపారని, అంటే రకరకాల కన్ఫ్యూజన్, ఒక ఎమోషన్ అనే ఒక మంచు పొరని అందరిపైన చల్లేసి ఆ ఎమోషన్ లో పుట్టినటువంటి పార్టీ. ఆ ఎమోషన్ ఎక్కువ రోజులు ఉండదు, సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం కలిగిన పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఖచ్చితంగా గూగుల్ రావటం అనేది గేమ్ చేంజర్. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. వీళ్ళు చేసినటువంటి ఈ లీగల్ హర్డిల్స్ మొత్తం కూడా ఖచ్చితంగా క్లియర్ చేసి ఆంధ్రప్రదేశ్ యువతకి మంచి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజు ఖచ్చితంగా నేను అనుకుంటా ఉన్నానండి, వీళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవటం కోసమే చాలా పోరాటం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి చాలా పెద్ద మాట. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం, సంక్షేమం ఇస్తా ఉన్నాం, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం, రాష్ట్ర ఖజానాకి డబ్బు సంపాదించి పెడతా ఉన్నాం. ప్రభుత్వం సంపాదించిన డబ్బుని ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తా ఉన్నాం. పోలవరం, రాజధాని అమరావతి, నిన్ననే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేసాం. ఇంకా అసలు ఛాన్స్ లేదు వైసీపీకి.
మీ మా బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కొట్టే అభివృద్ధి అనే దెబ్బతో వీళ్ళ మైండ్ బ్లాక్ అవటమే. వీళ్ళు ఇంకా కేవలం ఏంటంటే ఇట్లాంటి సెటప్స్ చేసి ఏది ఒక గంజాయి డెన్ను వాళ్ళతోనే పెట్టిస్తారు, వాళ్ళే మా మీద బురద జల్లుతారు. ఒక లిక్కర్ డెన్ను వాళ్ళే పెట్టిస్తారు, మా పైన బురద జల్లుతారు. వీళ్ళు లిక్కర్ డెన్లు, గంజాయి డెన్లు పెట్టుకోవటమే. మేము మాత్రం ప్రజలకి అభివృద్ధి అనే డెన్ తయారు చేస్తా ఉన్నాం, సంక్షేమం అనే డెన్ తయారు చేస్తా ఉన్నాం, ఉపాధి కల్పన అనేటువంటి డెన్ తయారు చేస్తున్నాం. వీటన్నిటితో మంచి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కొట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే కాదు కదా, భవిష్యత్తులో కూడా ఉండదు. వారి ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకొని ప్రజల యొక్క ఏది కోరుకుంటున్నారో దానిపైన మీరు పనిచేస్తే కొంచెం మీకు ప్రతిపక్ష హోదా కన్నా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, ఇంకా సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మంచి చేస్తారు. ఖచ్చితంగా మీరు సమయం అని అన్నారు. సో బాబు గారు మొన్న ఏదో మీటింగ్ లో అనుకుంటాను లైక్ మాట్లాడినప్పుడు, అంటే అభివృద్ధి చెయ్యాలి అని అంటే మొదలు పెట్టాము, ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా మీరు కోరుకున్న దానికి మించి చేయాలి అని అంటే ఇంకొక 10 ఏళ్ళు మనకి సమయం పట్టే అవకాశం ఉంది అని అన్నారు. అని అంటే దాని వెనక అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా ప్రిపేర్ అయిపోతున్నారా ఇప్పటి నుంచే అన్న ఒక ఇది కూడా కనిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు గతంలో అమరావతి స్టార్ట్ చేశారు, ముందు ఉండేటప్పుడు అది ల్యాండ్ ఎక్విజేషన్, ల్యాండ్ పూలింగ్, లేదా అందరిని ఒప్పించడం అన్ని చేసి ఒక స్టేజ్ కి రావాలంటే టైం అయిపోయింది. అది ఒక 10% కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ మారింది. పోలవరం 72% చేసాం, గవర్నమెంట్ మారింది, దాన్ని పడకేశారు, దీన్ని పడకేశారు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. అట్లీస్ట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ మొదలుపెట్టిన బిల్డింగ్ కూడా కూల్చుకుంటూ వెళ్ళడం వల్ల కూడా మళ్ళీ డబుల్ వర్క్ అయిపోయినాయి. ప్లస్ ఇంకోటి జంగిల్ క్లియరెన్స్ కే 3 నెలలు పట్టింది. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కి 3 నెలలు పట్టింది. ఇంకా అదృష్టం ఏంటంటే చాలా క్వాలిటీగా ఆ బేస్ అంతా తయారు చేశాం కాబట్టి 5 సంవత్సరాల పాటు నీళ్ళలో నానబెట్టినా ఎండబెట్టినా అవి మళ్ళీ కన్స్ట్రక్షన్ కి ఐఐటి వాళ్ళ నిపుణులు తీసుకొచ్చి దాని కెపాసిటీ అన్ని చెక్ చేసి, అంటే ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని మళ్ళీ వర్క్ చేసేలాగా చేసి మళ్ళీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అత్యధిక కాలం ఆశీర్వదిస్తేనే ఈ రాష్ట్రం ప్రపంచ పటంలో ఒక పెద్ద గ్రోయింగ్ డెవలప్డ్ స్టేట్ గా మనకు కనపడింది తప్ప ఒక 5 సంవత్సరాలతో అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయింది, ఒక లాంగ్ వ్యూ కావాలా, లాంగ్ టైం పట్టింది. అవును, తెలంగాణలో ఏదైతే ఐటీ సెక్టర్ ని డెవలప్ చేసి ఒక ఐకానిక్ గా తయారు చేశారో అప్పట్లోనే, సో ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి మహాదశ పట్టే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ పట్టింది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటమే దానికి ప్రధానమైన కారణం. మీరు 99 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు తెలంగాణను చూసుకోండి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా రన్నింగ్ రేస్ ని కంటిన్యూ చేశారు తప్ప ఎక్కడ బ్రేక్ చేయాలి. కానీ మన దురదృష్టం ఆ నాయకుడు వచ్చి డెవలప్మెంట్ ని ఆపేశారు. ఆపటం అనేటువంటి అత్యంత దారుణమైన అంశం. అటువంటి అవకాశం లేకుండా ప్రజలు వాళ్ళకి ఇంకోసారి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ సమయం ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకునే వాళ్ళు అవుతామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. రైట్ సార్, తప్పకుండా. ఎందుకంటే యూత్ అంతా కూడా ఎవరైతే చదువుకుని బాగా ఉన్న వాళ్ళు కూడా సరైన ఉద్యోగాలు లేక విదేశాల్లోని సీట్లు రాక ఉన్న క్రైసిస్ కి చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడక్కడ పనిచేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ, ఇలా కొన్ని సిటీస్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి ఇప్పుడు వేరే దేశాలు వెళ్తున్నారు, అమెరికా లాంటి దేశాలు, వాడు తంతే మనం పారిపోవాల్సిన పరిస్థితి, వాడు ఏం పాలసీలు పెడతాం భయపడాల్సిన పరిస్థితి లేదు. వేరే దేశంకి వెళ్తే అక్కడ సెక్యూరిటీ అంటే తెలియదు. మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఇండియా. ఇండియాలోనే ఇటువంటి ఉపాధి అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఉపాధి కలుగుతున్నప్పుడు మనం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ చేసేటువంటి కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం. ప్రపంచ దేశాలు పోటీ పడినప్పటికి కూడా దీంట్లో నెగ్గించుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మా లోకేష్ గారు. మా లోకేష్ గారు నాయకత్వంలో ఐటీలో పరుగులు పెడతా ఉంది, విద్యలో పరుగులు పెడతా ఉంది. ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలంటే స్వర్గధామం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతా ఉంది. రైట్ సార్, మంచి అంటే నిజంగానే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త. రాజకీయ పరంగా పక్కన పెట్టేయండి, పార్టీల పరంగా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ ఏదైతే ఇన్నాళ్ళు కళలు గాని ఎదురు చూస్తూ ఉన్నారో నిజంగానే వాళ్ళకి ఒక మోక్షం కలిగితే మాత్రం నిజంగా కోడిగుడ్డు పెట్టడాలు లేవు, పొదగటాలు లేవు,
డైరెక్ట్ రిజల్ట్సే. గతంలో మంత్రిని ఏంది బాబు అంటే కోడిగుడ్డు గుడ్డు పెట్టాలా పొదగాల అన్నారు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా కోడ్నే డైరెక్ట్ గా కంపెనీస్ తీసుకొచ్చి ఇన్స్టాల్ ఎన్ని గుడ్లైనా పెట్టచ్చు. అంతే కదండి. ఇప్పుడు అంటే బాధ్యత రాహిత్యం, బాధ్యతకి బాధ్యత లేని ఏదైనా కూడా సొసైటీకి మనం ఉపయోగపడాలి, ప్రజలకి న్యాయం చేయాలనేది అల్టిమేట్ గా రాజకీయ నాయకులు చేయాల్సిన పని. అధికార పార్టీ యొక్క లక్ష్యం కూడా అదే ఉండాలి. అలా చేస్తేనే మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. అంతే అంతే. థ్యాంక్ యూ సార్.